సిద్ధం హోర్డింగులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకొచ్చారు. ఇవి వేలాదిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ హోర్డింగులు ఉంచాలా తీసేయాలా? యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక వాటిని ఎన్నికల ఖర్చు కింద చూపించాలి. ఆ హోర్డింగ్కి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అద్దె తీసుకుంటారు, ఆ అద్దెకి సంబంధించి ఎవరి ఖాతాలో, అది అభ్యర్థి ఖాతాలోనా పార్టీ ఖాతాలోనా, పార్టీ ఖాతా అయితే పార్టీ కట్టినటువంటి లెక్క మొత్తాన్ని కలిపి డబ్బులు అది అభ్యర్థులందరికీ డివైడ్ చేస్తారనమాట. వీళ్ళైతే ఆ సిద్ధానికి సంబంధించినటువంటి హోర్డింగ్స్ అన్నిటిని తీయడానికి వీల్లేదంటూ ఎన్నికల సంఘానికి అప్లై చేసుకుంటున్నారు. వాటికి డబ్బులు మేము కడతాం, మేము పార్టీ లెక్కల్లో చూపెడతామని. ఇక్కడ ఈ హోర్డింగ్స్ విషయంలో ఎన్నికల సంఘం ఏమైనా ఆదేశించింది? అందరికీ సమానంగా ఇవ్వండి అని హోర్డింగ్ కంపెనీలకు ఆదేశించింది. అందరికీ సమానంగా ఇవ్వాలని డబ్బులు కడితే ఇస్తారు. వాళ్ళు డబ్బులు అందరూ కట్టాలి. కట్టకుండా ఊరికినే హోర్డింగులు అయితే ఇవ్వరు. కాబట్టి ఇది వ్యాపారపరమైన అంశాల్లో ఈసీ జోక్యం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.